దక్షిణాయనము అంటే మనకి ఆషాఢ మాసంలో ప్రతి సంవత్సరము కూడా దక్షిణాయనం అనేది ప్రారంభమవుతుంది. ఉత్తరాయణం అనేది ఏమిటంటే దేవతా ప్రతిష్టలు, అట్లాగే వివాహ ఉపనయనాది కర్మలు, వాటికి విశిష్టతగా ఉత్తరాయణం చెప్పబడుతుంటే, ఈ దక్షిణాయనం అంతా కూడా ఏమిటంటే చాతుర్మాస దీక్షలు చేస్తుంటారు. స్వామీజీలందరూ కూడా విశేషంగా చాతుర్మాస దీక్షలు చేస్తుంటారు. 4 నెలల పాటు చాతుర్మాస దీక్షలు చేస్తూ ఉంటారు. అట్లాగే ఈ దక్షిణాయనంలోనే అమ్మవారు వరలక్ష్మి వ్రతాలు వస్తూ ఉంటాయి, వినాయక నవరాత్రులు వస్తూ ఉంటాయి, విశేషంగా వినాయక చవితి ఉత్సవాలు, అలాగే దసరా నవరాత్రులు, కార్తీక మాసము, అలాగే మార్గశిర మాసము, ఇవన్నీ కూడా దక్షిణాయనంలో మనకు వస్తూ ఉంటాయి. ఎందువల్ల అంత గొప్పతనం వచ్చింది అంటే పూజలకు ప్రశస్తమైన కాలము దక్షిణాయన కాలంగా చెప్పవచ్చు. ఎందుకంటే పూజలు అవన్నీ కూడా ఎక్కువగా జరిగేది ఈ దక్షిణాయనంలోనే. వరలక్ష్మి వ్రతం ఈ దక్షిణాయనంలోనే వస్తుంది, అలాగే వినాయక చవితి ఈ దక్షిణాయనంలో వస్తుంది, దసరా నవరాత్రులు ఈ దక్షిణాయనంలోనే వస్తుంది, కార్తీక మాసంలో శివుడికి అర్చనలు, అభిషేకాలు, పూజలు అన్నీ కూడా ఈ దక్షిణాయనంలో వస్తూ ఉంటాయి. మరి విష్ణుమూర్తి ఆరాధన మార్గశిర మాసం కూడా ఈ దక్షిణాయనంలో వస్తుంది. అందువల్ల దక్షిణాయనము అంటే పూజలకు ప్రశస్తమైనది అని చెప్పవచ్చు. ఎందుకంటే దేవతలందరికీ ఇష్టమైన పూజలు, ఈ విశేషంగా అర్చనలు, అభిషేకాలు, పూజలు అన్నీ కూడా ఈ దక్షిణాయనంలో జరుగుతూ ఉంటాయి. కాబట్టి దక్షిణాయనం అంత ప్రాముఖ్యంగా చెప్పబడుతోంది. ఉత్తరాయణంలో ఏమిటి, దేవతా ప్రతిష్టలు అవి చేస్తూ ఉంటారు, ఉపనయన కర్మలు చేస్తూ ఉంటారు. అలాగే ఈ విశేషంగా ఆ కొన్ని పూజలకి వాటికి ఉత్తరాయణం విశిష్టతగా చెప్పబడి, ఎక్కువగా ఈ దక్షిణాయనమే ఈ పూజలు అవన్నీ జరుగుతాయి. కాబట్టి ఈ దక్షిణాయనం కూడా అంత గొప్పదిగా చెప్పవచ్చు. ఈ దక్షిణాయనంలో ముఖ్యంగా స్వామీజీలందరూ కూడా 4 నెలల పాటు అట్లా జపం అనుష్ఠానంలో కూర్చుంటూ ఉంటారు. అందువల్ల చాతుర్మాస దీక్షలు ప్రారంభమవుతూ ఉంటాయి. 4 నెలల వరకు బయటికి రారు. ఆ 4 నెలలు ఒకే చోట ఉండి జపం చేసుకుంటూ ఆ యొక్క భగవత్ అనుగ్రహం కోసం ఎక్కువగా తోడ్పడే కాలంగా ఈ దక్షిణాయనాన్ని మనం పేర్కొనవచ్చు.